అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 38వ వార్డు నుంచి గండూరి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. సో ఈ సందర్భంగానే ఇప్పుడు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న నమస్తేనే. నమస్తే అన్న బావురా? అన్న బాగున్నా. ఎస్మైకు స్వాగతం. మీ యొక్క ఎస్మైకు సంబంధించింది పూర్తిగా ఈ విధంగా చేయడం మాత్రం చాలా సంతోషం. అందరు కూడా ఎంతమంది కూడా ఆదరిస్తుంది ఎస్మైక్ ద్వారా. మీరు ఎస్మా సైదయ్య అని అంటే ఎస్ అంటే అవును అందులోనే ఉంది. మీరు చాలా మంచి ఆలోచనతోటి మంచి విధానంతో మీరు ముందుకు పోతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే నేను ఇప్పుడు నామినేషన్లో చూసినాను మీ పేరు. సో గండూరి రమేష్ 38వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చూశానన్న. సో వాస్తవానికి నేను చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా. పార్టీలకు అతీతంగా మీరు నామినేషన్ వేసిన నిలబడ్డా కూడా ప్రజలు మీరు 38వ వార్డులో ఎప్పటి నుంచో కూడా మీకు ఆదరిస్తుర్రు, మీకు ఓట్లేస్తుర్రు. అసలు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా మిమ్మల్ని గెలిపించుకుంటూ వస్తురు కదన్న. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి గల కారణాలు ఏదనుకోండి అన్న. వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విధానాలు విధి విధానాలు బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది. నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కొరకే పుట్టిన పార్టీ అని చెప్పుకోవచ్చు. ఈరోజు అన్ని రకాలుగా చూస్తున్నాం. సన్న బియ్యం అనేది వాస్తవానికి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేని దాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో బాధ్యతతోటి పేద ప్రజలకు కూడా సన్న బియ్యం అందరూ కూడా ఆహారం తీసుకోవాలి, తినాలి. ఏదో దొడ్డు బియ్యం తిని వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ కావద్దు, వీళ్ళు కూడా మనలాగానే ఉన్నత స్థాయిలో ఉండాలి అనే ఆలోచన విధానంతో ఆ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా కరెంటు ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అదేవిధంగా మహిళలకు బస్సు ఫ్రీ, ఇవన్నీ కూడా టోటల్ గా అన్ని రకాలుగా సన్న బియ్యం అయితే మన ఏదైతే ఒడ్లు 500 రూపాయలు బోనస్, తర్వాత రుణమాఫీ, ఇవన్నీ దాదాపు ఇవన్నీ చూసుకుంటా పోతే పేదలను ఆదుకుంటున్న పార్టీ ఈరోజు మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అని. 100% కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఈ రోజు నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. భవిష్యత్తు అనేది జాతీయ పార్టీది. అందుకనే నేను జాతీయ పార్టీ ఇవన్నీ చూసి కూడా నేను ఇందులోకి రావడం జరిగింది. వాస్తవానికి విధి విధానాలు చాలా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి, ప్రజలని ఆదుకునే విధంగా ఉంది. తర్వాత ఇదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉంటే అదొక పథకం అయితేంది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా ఉద్యమకారులకు ఒక 25,000 రూపాయల పెన్షను అది కూడా ఇస్తానని 100% ఇస్తానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా 250 గజాల జాగా కూడా ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి అన్ని రకాలుగా మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దాదాపు అందలంలో ఉంచి ఈరోజు ముందు పర్ఫెక్ట్గా ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు అన్న. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సూర్యాపేటలో ఇప్పుడు ఇంతకుముందు దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు కాలం చేసిన తర్వాత మార్పులు ఏమన్నా గమనించారన్నా? ఇప్పుడు వాస్తవానికి దామోదర్ రెడ్డి గారి దగ్గరికి పోతే కావాలని చెప్పేసి కొంతమంది బయట ప్రాపగండ చేసి చెడు ప్రచారం చేసి, కానీ ఆయన నిజమైన దేవుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ రోజు వచ్చిన వలస అసలు ఎంత అంటే అందరి గుండెల్లో ఉన్నది, కానీ బయట వ్యక్తపరచలేదు. కొన్ని చెడు ప్రాపగండ చేసి ఆయన మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సర్వోత్తమ్ రెడ్డి గారి పాలనలో అద్భుతంగా ఒక యువకుడు, మంచి నాయకుడు, చదువుకున్న వ్యక్తి, 7,000 మందికి ఒక సీఈఓకి పనిచేసిన నాయకుడు. కాబట్టి ఆయన విధి విధానాలు ఆలోచనలు చాలా మంచిగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది పాలన. ప్రజలు కూడా రేపు భవిష్యత్తులో 100% ఎమ్మెల్యే చేసుకోవాలి, మంత్రిని చేసుకోవాలనే ఆలోచనలో ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. సో అన్న, ప్రధానంగా చూసుకున్నట్లయితే 38వ వార్డులో మీరు ఇంతకుముందు కూడా మీరే కౌన్సిలర్. సో 38వ వార్డులో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటి, ఏం అభివృద్ధి జరిగింది? సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ 38వ వార్డు నుంచి మిమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఈ వార్డులో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మీరు? వాస్తవానికి 2014లో నేను కౌన్సిలర్గా గెలిచాను టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ తర్వాత 2020కి వచ్చేసరికి మా మిస్సెస్ 2020లో ఇండిపెండెంట్గా మాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము గెలవగానే ఇండిపెండెంట్గా చిన్న మసీ ఏరియా మాకు వస్తుంది. ఆ ఏరియాలో సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మురికి కాలువలు అయితే నూతనంగా నిర్మాణం, తర్వాత అదేవిధంగా ఎవరికైతే నల్లాలు లేవో
వాళ్ళకు నూతనంగా కనెక్షన్ ఇప్పించడం జరిగింది. పైప్ లైన్ లేని దగ్గర పైప్ లైన్లు వేయించడం జరిగింది. టోటల్ గా ఇది డెవలప్డ్ వార్డు అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొంత అస్తవ్యస్తంగా ఉన్న వాటిని కూడా పూర్తిగా మళ్ళీ పునరుద్ధీకరణ చేయడం జరిగింది. కాబట్టి రేపు భవిష్యత్తులో మళ్ళీ నేను గెలిచిన తర్వాత చిన్న మసీదు ఏరియాలో అద్భుతంగా లైటింగ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గుళ్ళ ప్రాంతం అయితే, మసీద్ ప్రాంతం అయితే, ఇక్కడ మా దగ్గర చర్చి అయితే లేదు, చర్చి ఉంటే చర్చి దగ్గర కూడా లైట్లు అన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. అదేవిధంగా నల్లా ప్రెజర్ కూడా కొద్దిగా తక్కువ ఉంటే కూడా ఐటీని కూడా చేయించే ఒకటి ఆలోచన ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మనము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా నన్ను గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా నేను చెప్పుకున్నాను. నాకు నా ఓటర్లు, నా దేవుళ్ళు, నేను పనిచేసే విధానం కూడా అదే విధానంగా అదే స్పీడ్గా వెళ్తున్నా. ఎందుకంటే ఎప్పుడు ప్రజలు పిలిచినా అర్ధరాత్రి నాకు ఇప్పుడు అప్పుడు అని అనకుండా మిస్డ్ కాల్ ఇస్తే మళ్ళీ నేను ఫోన్ చేసి రిటర్న్ ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి, కరెంటు పోతే కూడా ట్రాన్స్ఫార్మర్ దగ్గర అక్కడ ఫ్యూజులు వేయించి అక్కడ నిలబడి అన్ని రకాలు కూడా నేను చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, నన్ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పచ్చు. వాస్తవానికి మిమ్మల్ని ఇంతకుముందు మీరు ఇండిపెండెంట్ గా గెలిచినారు. వాస్తవానికి మీకు పార్టీలతో సంబంధం లేకున్నా, ఏ పార్టీ ఉన్నా లేకున్నా, గండూరి రమేష్ గారు అంటే 38వ వార్డులో బరాబర్ ప్రజలకు చాలా సుప్రసిద్ధులు, చాలా శ్రేయోభిలాషులు ఉన్నారు కదా. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేయడం అనేది మీరు ఏ విధంగా ఫీల్ అవుతారన్న? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీలో పెట్టి, చాలా అద్భుతమైన పథకాలు పేద ప్రజలకు అందిస్తున్న పథకాలు. కాబట్టి ఈ పేద ప్రజలకు అందించాలి. నా వార్డులో పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ఇండ్లు లేవు. అదేవిధంగా ఖాళీ ప్లేసులు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇప్పించి కట్టించే ప్రయత్నంలో అది ఖచ్చితంగా చేపిస్తాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి చేసి నేను అద్భుతంగా వీళ్ళకు పనులు చేయాలనే ఆలోచన విధానం నాకుంది. కాబట్టి ఆ పనిలో నేను వెళ్తా 100%. నేను కాంగ్రెస్ పార్టీ, నాకు ఇండిపెండెంట్ అనేది సరే కొంత కొన్ని కారణాలు అని చెప్పేసి అన్నారు, కానీ వాస్తవానికి నేను ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నా. ఎప్పుడైనా కూడా నేను పిలిస్తే పలికేటోని. నా వార్డు అనేది నా ఇల్లు లాంటిది. ఆ ఇల్లు నాకు ఏమాత్రం ఇంత లోపం వచ్చినా కూడా నాకు లోపం వస్తుందనే ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా నా కుటుంబ సభ్యుల్లో, నా అన్నదమ్ములకు, నా అమ్మకు, నా అక్కకు, నా చెల్లెకు ఏ విధంగా అయితే చూసుకుంటున్నానో నా వార్డును కూడా అదే విధంగా చూసుకున్నా. ఎక్కడ కూడా లోపం లేకుండా చూసుకోవడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆ ప్రయత్నంలో మనం సఫలమైతూ పోతా ఉన్నాం. ఇప్పటివరకు మాత్రం పూర్తి స్థాయిలో నేను మంచిగా చేస్తున్నా అని చెప్పేసి నాకైతే నేను 100% అని చెప్పలేను. ఎందుకంటే 90% అయితే చెప్పాను. ఎందుకంటే 10% సరే ప్రతి దాంట్లో కొంత లోపాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో భాగంగా నేను 90% అయితే చేస్తున్నా అని చెప్పి చెప్పుకుంటున్నాను. అన్న 38వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారని, నామినేషన్ వేస్తున్నారని చెప్పి తెలియగానే 38వ వార్డు నుంచి అని ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చిందన్న? ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. నేను ఎవరికి కూడా వాస్తవానికి చెప్పలేదు, ఎందుకంటే వేద్దామనే ఆలోచనతోటి నిన్న లేకుంటేనే కొన్ని అయితే అప్పటికప్పుడు మాకు సెంటిమెంట్గా తిది ముహూర్తం అప్పటికప్పుడు చూసుకోవడం వల్ల నేను అప్పటికప్పుడు వెళ్ళి వేయడంతో అది వాట్సాప్లలో రావడంతో మా వార్డు ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరు అన్న చాలా సంతోషం అన్న, గెలిచేది నువ్వే అన్న, నిన్నే గెలిపించుకుంటాం అన్న. ఇప్పుడే మీరు వస్తుండగానే నాకు ఫోన్ వచ్చింది. ఏమనంటే మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో మాకు మెయిన్ రోడ్లో మొత్తం ఏడికాడికి ధ్వంసం చేసి రోడ్ల పడేసిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. మాకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు వ్యాపారం లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు కూడా చూసిరు ఆ టైంలో ఇండిపెండెంట్గా ఉండి. ఇప్పుడు మీకు 100% మెయిన్ రోడ్డే కాదు, మేము అవసరమైతే మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి వాటి మొత్తం తిరిగి నిన్ను గెలిపించుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది. సో అన్న లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ సందర్భంగా మీ యొక్క 38వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? 38వ వార్డు ప్రజలారా, ఓటర్ మహాశయులారా, నేను చేతులెత్తి మొక్కుతున్నా. నేను ఇంకా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతినిత్యం అనునిత్యం నాకు ఫోన్ చేసిన, ఇంటి దగ్గరకు వచ్చిన రోజు ఉదయం నాకు 6 గంటల నుంచి నాకు దర్బారు ప్రారంభం అయితే 11 దాకా ప్రతి ఒక్కరి సమస్యలు చెప్పుకున్నా. లేవు నేను వార్డు మొత్తం తిరిగినా, అక్కడ సమస్యలు చెప్పుకున్నా, వాటిని పరిష్కరించడానికి నేను ముందుకు వస్తూనే ఉన్నా. నాకు ఎప్పుడైతే నేను చేయలేను అని అనుకుంటానో, నేను ఎప్పుడైతే మీకు సేవలు అందించలేను అని అనుకుంటానో, నేను 100% అప్పుడు నేను ఆటోమేటిక్గా నేను డ్రాప్ అయిపోతుంది తప్పించి అప్పటిదాకా నేను పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నా. మీరు కూడా చూస్తూనే ఉన్నారు, నన్ను గెలిపించడానికి మీరు కూడా అంత సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నాకు అందరు ప్రతి ఒక్కరి నోట సంతోషంగా ముఖం వచ్చేసి నవ్వుకుంటూ మీరు చెప్తున్నదే నా ఓటు, నా బలం అని చెప్పేసి నేను అందరికీ సందర్భంగా వార్డు ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉంటాయో, సమస్యలు నేరుగా వచ్చి చెప్పుకునేంత, నా ఇంటికి వచ్చి కూర్చునేంత
స్వేచ్ఛ మీకున్నది. అది ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు. అదే వేరే వాళ్ళు వస్తే ఈ స్వేచ్ఛ ఉండదు. ఏమైనా 11 దాకా 10 దాకా పండుకుంటారు అనేది కూడా ఉన్నది. కాబట్టి అటువంటి అన్ని కూడా నేను నిర్మూలించి నేను ప్రతి ఒక్కరి 6 గంటలకే 5 గంటలకే మీకు దర్బార్ ప్రారంభమవుతుంది. ఇక్కడ మీ సమస్యలన్నీ కూడా తీర్చుకోవచ్చు. మీ సమస్యలన్నీ కూడా మీ ఇక్కడి నుంచి కుటుంబ సమస్యలు అయితేంది, తర్వాత అదేవిధంగా ఆఫీసులో సమస్యలు అయితేంది, అయినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, నాకు మీరందరూ ఓటు వేసి నాకు అత్యధిక మెజార్టీ ఏదైతే గతంలో 500 చిలుకు పైగా ఇచ్చి నాకు గెలిపించినారో అదేవిధంగా నాకు అంతకంటే మెజార్టీ ఇచ్చి వన్ సైడ్గా చేసి మీరు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఇప్పించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు అన్ని రకాలు కూడా సేవ చేస్తానికి, అన్ని రకాలు కూడా పథకాలు ఇప్పించడానికి మీకు ముందుంది. కాబట్టి మీరు ఈ అవకాశం ఇచ్చి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. మీరు గురించి నాకు కూడా తెలుసు మొదటి నుంచి కూడా. మీరు ఎంత పొలైట్ పర్సన్, ఎంత సాఫ్ట్ పర్సన్ అండ్ ఎలాంటి హెల్ప్లు చేస్తారో మాకు తెలుసు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న.